రుద్రకొండ మండలం మరి ముగిల్చెర్ల శివారుకు అంటే ఆనాటి కాకతీయుల సామ్రాజ్యమైన మరి ఇది ఒక చెరువు కట్ట. ఈ కట్ట పరిసర ప్రాంతంలో 16 సంవత్సరాల క్రితమే మరి ఇటు పక్క పోగులాగే నగరు, మరి అటు పక్క ఎదురుగా చూసుకుంటే పోలం గోపాల్ రెడ్డి నగరు, ఈ 2 నగరాలు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అంటే గుడిసె బాధితులు అంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా గత ప్రభుత్వాలు కూడా పేదలకు ఇంకా ఇండ్లు లేవంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించాలి. మరి 16 సంవత్సరాలుగా ఏర్పాటు చేసుకున్న గుడిసెలను మరి ఈ 2-3 రోజులలో మరి అటు పక్క వ్యవసాయ భూమి పట్టా భూములు ఉన్న వాళ్ళు తమ భూములకు భూమి రేట్లు రావాలని పేద గుడిసెలను కూలగొడుతున్నారంటే మరి ఇందిరమ్మ రాజ్యంలో ఒక దళితుల గుడిసెలను కూలగొడుతున్నారంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ఉందా? నేను ఇది వేదిక ద్వారా స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నా. మరి ఎమ్మెల్యే దృష్టికి ఇది 16 సంవత్సరాలు జరిగింది. అదరకు చల్లా ధర్మారెడ్డి గారు కూడా మరి అక్కడ వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగినది, అక్కడ సీసీ రోడ్డు నిర్మాణం చేయడం జరిగినది, ఆ పక్కనున్న పోలం గోపాల్ రెడ్డి ఇళ్లకు ఇంటి నెంబర్లు కూడా ఇవ్వడం జరిగినది. అంటే అక్కడ ప్రభుత్వ పాలనలో ఇక్కడ అధికారికంగా ప్రభుత్వ భూమిలో కాకతీయుల సామ్రాజ్య కాలంలో ఉన్న భూమి ఇది ఎవరి ప్రైవేటు భూమి కాదు, ఇది పట్టా భూమి కాదు. మరి 16 సంవత్సరాల నుండి నీళ్ళు నివసిస్తున్న గుడిసెలను మరి నిన్న మొన్న కూలగొట్టిల్లంటే మరి ఇందిరమ్మ రాజ్యంలో దళితులకు నిలవదేందుకు నీడ లేదు అంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే గారు మరి దీని మీద తక్షణమే చర్యలు తీసుకొని ఆ కూలగొట్టిన అధికారుల మీద మరి చట్టపరంగా ఒక దళితుల గుడిసెలు అంటే ఒక SC/ST కేసు పెట్టవలసిన అవసరం ఉంది. అదే రకంగా ఇక్కడ ఏదైతే ఇందిరమ్మ రాజ్యం అంటున్నారో, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం అంటున్నారో, ఈ పోగులాగే నగర్ కానీ ఈ పక్కనున్న గోపాల్ రెడ్డి నగర్కు ఇందిరమ్మ ఇండ్లను వెంటనే తక్షణమే సాక్ష్యం చేయవలసిన అవసరం ఉంది. మరి కూలగొట్టిన బాధితులకు తక్షణమే ఆ ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసి మరి ఒక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే రేవు ప్రకాష్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తమ చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇందిరమ్మ రాజ్యం అంటారు. ఆనాటి ఇందిరమ్మ మరి దేశ ప్రధానిగా ఉన్నప్పుడు ఇదే దళితులకు భూములు పంచిన చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. మరి ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ఈ దళితుల గుడిసెలను కూలగొడుతున్నదంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేపు జరగబోయే ఎన్నికలలో ఇదే దళితులు ఇదే బీసీలు మరి రేపు ఓట్లేసే ప్రజలు ఆ ప్రజలకు న్యాయం చేయకపోతే ఆ ప్రజలకు నిలువ నీడను కూల్చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి బుద్ధి చెప్పవలసిన ఓటుతోటి బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన ఓటు హక్కుతోటి ఈ పేద వర్గాలు బుద్ధి చెప్తారని స్థానిక ఎమ్మెల్యేను డిమాండ్ చేస్తున్నాం. ఆ ప్రభుత్వ అధికారుల మీద SC/ST కేసును నమోదు చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తూ చాపర్తి కుమార్ గాడిగే అనే నేను బీసీ జనాధికార సమితిగా రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా అందరికీ ఉద్యమం అన్నాను. మరి ప్రజా సంఘాలు గడిచిన 5-6 సంవత్సరాల నుండి ఇదే భూమిని ఎన్నో సందర్భాలలో ప్రభుత్వం దృష్టికి కానీ స్థానిక MRO దృష్టికి కానీ స్థానిక పోలీస్ స్టేషన్ దృష్టికి కానీ తీసుకుపోవడం జరిగినది. ఎందుకంటే అటు పక్కన ఉన్న మరి 2-3 ఎకరాలు ప్రైవేటు వాళ్ళు ఆ ప్రైవేటు భూములకు రేట్లు వచ్చే భూమి ధరలు పెరగాలంటే మరి ఆ భూమి ముందున్న ప్రభుత్వ భూమిలో ఉన్న గుడిసెలను కూలగొడితేనే మా భూములకు రేట్లు పెరుగుతాయి అంటున్నారు. మరి ఆ యొక్క భూ కబ్జాదారులను వెంటనే ప్రభుత్వం శిక్షించవలసిన అవసరం ఉందని స్థానిక MRO గారు కూడా మరి తెలియజేస్తూ అందరికీ ఉద్యమం వందనాలు.